ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మళ్లీ కంటిన్యూ కానున్నాయి. బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నెట్వర్క్ ఆసుపత్రులు తాత్కాలికంగా బంద్ను విరమించేందుకు అంగీకారం తెలిపాయి. అయితే షరతులు వర్తిస్తాయని నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్పడం ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో జరుగుతున్న సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెండింగ్ నిధుల్లోని 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లిస్తామని చెప్పడంతో సమ్మెను విరమించినట్లు ఆశ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో మరో 1000 కోట్ల బకాయిలను కూడా క్లియర్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు లేఖలో వివరించింది. దీంతో పాటు నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లులను ప్రతి నెల 150 కోట్ల నుంచి 170 కోట్ల వరకు క్లియర్ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపింది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ విషయంలోనూ స్పెషాలిటీ ఆసుపత్రులు సహా అన్ని ఆసుపత్రుల యూనియన్లతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించింది. కమిటీ నిర్ణయం తర్వాత యూహెచ్సీ అమలుపై క్లారిటీ వస్తుందని ఆశా చెప్పింది. గత అనుభవాల దృష్ట్యా తమ ఆందోళనను తాత్కాలికంగా మాత్రమే విరమించినట్లు ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. హామీ ప్రకారం 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో నెట్వర్క్ ఆసుపత్రుల అకౌంటుకు జమ అయ్యేలా చూడాలని కోరామన్నారు. ఒకవేళ 10 రోజుల్లో బకాయిలు చెల్లించని పక్షంలో మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు.